ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవచ్చాదిగుణార్ణవం జితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నారయామనమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజేత్మరుక్మ వ్యామోహత సరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యోతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆజ్యస్సన కులపతైర్వకులా విరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధనం భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశైకరయోగవాహాన్ భక్తాంగిరేణ పరకాలేతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్తరామయమునా వాస్తవ్యమాలాధరాం యోగేంద్రం కురుతేశ్చంద్రజలదిం గోవిందపూరాదిపో భట్టార్యం నిగమాంతయోగ జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయతవే యస్వామృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సోనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభశ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందరజామాతృమునే ప్రపద్యే చరుణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంత సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్తికైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీపత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవ ప్రాప్తాఖిల త్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమాం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనుగో వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లు మాం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదం శ్రీలక్ష్మణార్య హృదం సంతరియే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విసృజనానుమోదనం సర్వార్థదం శ్రీశటగోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం நமாமியாந்திராவிட சாகரம் திருவழுதி நாடி எண்ணும் தென்குருகோர் என்னும் மறுவினையவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியனையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தும் மனத்தாலும் வாயாலும் வன்குருவோர் பயணம் இனத்தாரை எல்லாதிரைஞ்சே தனத்தாலும் ஏதும் விரைவிலே என் தை சடகோபன் பாதங்கள் யாமுடைய 10 எழுந்த பெருங்கேத்து இராமான் சுமனிதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சேரா சிறுகோப்பன் செந்தமிழ் வேதம் பேராத உள்ளம் பெறா வான் திகழன் சோலை மதிலரங்கள் வன்பவழ்மை ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம் வாழ்வளத்தை தத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கையலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருவை அருகோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமః. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసవాళ్ళని సమర్పిస్తూ బ్రహ్మాండవార్లు అనుగ్రహించినటువంటి తెలువాయిమిడ దివ్య ప్రబంధంలో మనం 7వ పదిలో పంగులం పగలం అనేటువంటి శ్రీరంగనాథ స్వామి వైభవాన్ని చెప్పేటువంటి దశకంలో 10 పాసురాలు పూర్తి చేసుకున్నాం.
10వ పాసురంలో చిన్న వ్యాఖ్యాన విషయం ఉండబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని చూసుకుంటున్నాం. 10వ పాసురం. முழுவீவள் தனக்கு ஒன்று அறிகிலேன் எண்ணம் மூவுலகு வாழியே எண்ணம் கடி கமழ் கொன்னை செடையனே எண்ணம் நான்முகக் கடவுளே எண்ணம் வடிவுடை வானோர் தலைவனே எண்ணம் வன் திருவரங்கனே எண்ணம் அடியடையாதாள் போல் இவள் அணுகி అడైందనల్ ముగిల్వన్నన్ అడియే. స్వామి యొక్క వైభవాన్ని రచించడంలో ఒక అందమైనటువంటి ప్రాసలు, వాటి యొక్క ప్రయోగాలు, ఆ సౌందర్యాలు, వాటి గురించి మనం చెప్పుకుంటున్నాము. ఇందులో చెప్పినది ఈవిడ, ఆ ముడివు ఒన్నం అరిగిలే, నా దుఃఖానికి ఒక హద్దు అనేటువంటిది, అంతు అనేటువంటిది లేదా స్వామి అంటుంది. ఎన్నం అంటే అంటుంది. మూవలగాళియే అన్నం, 3 లోకాలకి నిర్వాహకుడా, రక్షకుడా అని అంటుంది. అంతేకాదు కడికమడుకొన్నై సడయ్యనే, అందంగా పరిమళించే కొండ్ర అనేటువంటి పువ్వు, ఆ పువ్వును ధరించేటువంటి ఓ జటయందు పువ్వులు ధరించిన రుద్రుడా, ఆ రుద్రుడికి కూడా నిర్వాహకుడా. అది మెయిన్ పాయింట్. రుద్రాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడా అంటోంది. నానుగక్కడవుడే ఎన్నం, చతుర్బ్రహ్మకి నిర్వాహకుడు అంటే నిన్న చెప్పుకున్నాం ప్రత్యేకంగా కేశవనామ వైభవం. ఈ పాసురంలో బ్రహ్మ రుద్రాదులకు అంతర్యామిగా ఉండి నడిపిస్తున్నాడు అనేటువంటి విశేష విషయాన్ని. వడివుడై వానోర్ తలైవనే, దివ్యదేహం కలిగిన నిత్యసూరులందరికీ కూడా నిర్వాహకుడా అంటోంది. వన్ తిరువరంగనే, అందమైన శ్రీరంగంలో వేంచేసి ఉండే స్వామి అంటోంది. అడియాదాళ్ పోల్ ఇవళ్, నీ పాదాలని పొందదేమో అనుకునేలాగా ఈవిడ ముగిల్వಣ್ಣం అడి అణుగి అడైందాள். ఈ మేఘశ్యామలమూర్తి అయిన స్వామి యొక్క పాదాలను చేరిపోయింది. చేరదేమో అని గాబరా పడుతూనే ఆ పాదాలను చేరిపోయింది అని అంటున్నారు అన్నమాట. ఇక్కడ మనం కడికమళ్ళు అనేటువంటి వ్యాఖ్యానం దగ్గర నిన్న మళ్ళీ ఒక్కసారి అని అన్నారు కాబట్టి 74వ పేజీలో ఒక్క మాట చెప్పుకుంటే చాలండి. మొత్తం వ్యాఖ్యానానికి మకుటాయమానమైన లైన్ అది. ఏంటంటే మూవిలగిత్యాది, సెకండ్ పేరాలో 3వ లైను. மூவலகாழியே கடிகமிழ் கொன்னை செடையனே நான்முகக்கடவுளே என்னும் வடிவுடைவானோர்க்கு தலைவனே என்னும் என் తిరుమలయ్యాండాన్ వయ్యది కరణ్యమాకే నిర్వహిక్కుం. ఇందులో చక్కగా 4 భాగాలుగా ఏబిసిడీలుగా విడదీసి చెప్పారండి. ఏమిటి అంటే అది మూలగాళి, ముల్లోకాలకే నిర్వాహకుడు, త్రైలోక్యాదినాథుడు అనేటువంటిది ఒకటి. కడికమల్ కొన్నై చెడయనే, పరిమళభరితమైన పువ్వులను జటలో ధరించినటువంటి రుద్రుడా, రుద్రాంతర్యామి, అది 2వ పాయింట్. అంతేకాదు నాన్ముగక్కడవులే ఎన్నం, బ్రహ్మగారికి కూడా నిర్వాహకుడా, అది 3. వడుడైవానయర్కు తలైవనే, నిత్య సూరి నిర్వాహకుడా. 4గా విడదీసి వ్యాఖ్యానాన్ని చక్కగా అందించారు నమ్మాళ్ళవార్లు చెప్పిన దాన్ని నంబిళ్ళై గారు అని. ఎన్ను తిరుమలయ్యాండాన్ వయ్యధికరణ్యమాక్కి నిర్వహిక్కుం. ఇది కింద జీయరరుంబదంలో చాలా చక్కగా ఇచ్చారు. తిరుమల 3వ లైన్లో ఉంది, సెకండ్ పేరాలో. తిరుమలయ్యాండాన్ నిర్వాహత్తుకు ఎన్నందు సొల్లప్పడుగొయ్య, ఇలా అంటోంది, ఇలా అంటోంది అని చాలా స్పష్టంగా ఇచ్చారు కదా. மூவலகாளியே இத்தியாதியால் சொல்லப்படுகிற வடிவுடைவானோரான இந்திராதிகளுக்கு தலைவனை பாடி மூவலகாளியே இத்தியாதியில் ஏகாரம் 1 2 என்னமா போல என்னையே ஆகிறது. మూవలగాళి ఏ ఏ, ముల్లోకాలకే ఏ రక్షకుడా. ఆ ఏ అని అనడం వల్లట ఒకడే ఇద్దరే అని నొక్కి చెప్పినట్లుగా ముల్లోకాలకే అంటే
అది లీలా విభూతి నిర్వాహకుడా అని అర్థం వస్తుంది. ముల్లోకాలు లీలా విభూతిలో కాబట్టి లీలా విభూతి నిర్వాహకుడా అని వస్తుంది. ఎన్నం 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 வார்த்தை தாயார் அனுபாஷிக்கிறத்தையும் இருக்க யோசிக்கையாகிற సస్వారస్యముండెందు తిరువళ్ళం పత్తి అరళి చేయగరారు. ఇది తిరుమలయ్యాండ అని చెప్పింది లీలా విభూతి నిర్వాహకుడా అని. எம்பெருமானார் இச்சாதி சாமானாதிகரண்ய பிரக்கிரியை விவரிக்கிறார். திரைலோக்கியத்துக்கும் இச்சாதி తిరుమలయ్యాండాన్ నిర్వాహத்தில் లీలా విభూతి మాత్ర నాదత్వం. ఇది మెయిన్ పాయింట్. తిరుమలయ్యాండ అని చెప్పిన ప్రకారం లీలా విభూతి నాయకుడు. ఎంబెరుమానార్ నిర్వాహத்தில் ఉభయ విభూతి నాదత్వం. రెండిటికి కూడా లీలా విభూతికి నిత్య విభూతికి కూడా నాయకుడు. వానోర్తలైవలే ఎన్నో అసాధారణ విగ్రహ విశిష్టనయ్యం మూవలగాళియ ఇత్యాదియాలే సాధారణ విగ్రహ విశిష్టనయ్యం ఒక్క అనుభవిప్పానన్నా. రెండు పదాలండి. వానోర్తలైవన్నంటే నిత్య సూర్య నిర్వాహకుడు, మరి మూవలగాళి అంటే ముల్లోకాలకి అధిపతి. దీనివల్ల ఏం తెలుస్తుంది? అటు ఇటు కూడా అంటే ఉభయ విభూతి నాయకత్వము తెలుస్తోంది అనేటువంటిది. సాధారణము అసాధారణము ముల్లోకాలకి లేదండి, ఆ నిత్య విభూతికి కూడా నాయకుడు. కాబట్టి అన్యాపదేశ ప్రక్రియకు సమానాధికరణ్యం. సమానాధికరణ్యం వైయధికరణ్యం అంటే ఏమిటంటే ఇక్కడ ఆయనేమో సమానాధికరణ్యం జనరల్ గా చెప్పేశారు. తిరుమలయ్యాండాను విడివిడిగా విడివిడిగా చెప్పారు. విడివిడిగా చెప్పడం అంటే 4 పాయింట్స్ గా చెప్పారు. ఏమని చెప్పారు? ముల్లోక నాయకుడా, బ్రహ్మకు అంతర్యామి, రుద్రునికి అంతర్యామి, నిత్య సూర్యుడికి అంతర్యామి అని విడివిడిగా వైయాధికరణ్యం విడివిడిగా స్పష్టంగా చెప్పారు తిరుమలయ్యాండాన్. ఇది ఎంబెరుమానార్ కేట్టరులే అది విని సమానాధికరణ్యత్తాలే అరుళిచ్చేది అరుళినాన్. ఏమండి అలా విడివిడివిడిగా అక్కర్లేదు, అందరికీ ఆయనే నిర్వాహకుడు. ఇది సమానాధికరణ్యము అంటే జనరల్ గా తనిగా విడివిడిగా. ఈ రెండు వైయాధికరణానికి సామాన్యాధికరణానికి తేడా. సమానాధికరణ్యం అంటే ఎంబెరుమానార్ది మరీ విశాల హృదయం కాబట్టి వీళ్ళకి వాళ్ళకి వాళ్ళకి అని ఒక లిమిటేషన్ పెట్టకుండా అందరికీ నువ్వే నిర్వాహకుడివి. ఇది సమానాధికరణ్యం. ముల్లోకాలకి, బ్రహ్మకి, ఇంద్రుడికి, రుద్రుడికి ఇలా విడివిడిగా చెప్పడం వైయాధికరణంగా. వీటికి ప్రత్యేకంగా నిర్వచనాలు ఉన్నాయి గ్రామర్లో, మనం అంత డీప్ గా వెళ్ళట్లేదు. విడివిడిగా చెప్పడమా ఓవరాల్ గా చెప్పడమా అంటే వాళ్ళు వీళ్ళు ఎందుకండి, అందరికీ ఆయనే రక్షకుడు అనేటువంటి విషయాన్ని ఎంబెరుమానార్ చెప్పారు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఒకసారి స్పష్టం చేసుకోవాలి. అడియడై యాదాళ్ళితి అది 75వ పేజీ ఫస్ట్ లైన్ లో ఒక అందమైనటువంటి భావాన్ని చెప్పారు. మనం చూడండి రన్నింగ్ రేస్ లోనో ఎక్కడో పరుగులు పెట్టే వాళ్ళని చూస్తూ ఉంటాము. చివరికి వచ్చేటప్పటికి ఇంకో 10 అడుగులు ఉన్నాయనగా వాడి కళ్ళు తిరిగిపోయి ఇంక అయిపోయాడు, వీడు రాలేడు, ముందుకు రాలేడు, అయిపోయింది అనుకునేటప్పుడు ప్రాణాలు ఉగ్గ పెట్టుకుని అలా 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 వచ్చి టప్మన ఆ లైన్ ని దాటినట్లుగా. ఆ ఉదాహరణ ఇక్కడ ఏంటి? జీవిప్పారై పోలే ఇరందు కడుగముడుందకడ నిన్నాళ్ళు నిర్వాహిప్పారం ఉండు. దీన్ని చెప్పడంలో ఒక అందమైనటువంటి నిర్వచనాన్ని చెప్పారు. కొంతమంది ఏమనుకున్నారు అని అంటే ఆళ్వారి నాయక బ్రతికి ఉంటుంది అన్నట్లుగా ఉంటూనే ఏమో ఉందో పోయిందో అన్నట్లుగా అయిపోతుంది అన్నారు. అబ్బాయి అలా అనకూడదు, అప్పోదు మేలు ప్రబంధం నడవాదు. ఆళ్వారి నాయక లేకపోతే ప్రబంధం ముందుకు వెళ్ళదు, ఆగయ్యాలే. అందువల్ల తిరువడిగళే కిట్టాదారైపోలే ఇరింది అంటే పాదాలని చేరలేనట్లుగా కష్టపడుతూ వచ్చి క్రమత్తిలే కిట్టికొండు నిన్నాడు.
నెమ్మదిగా 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 చెట్టమ్మన చరణాల మీద పడిపోయింది. ఎన్న అరుళి చెయ్యంబడి ఎంబెరుమానార్, అక్కడ ఎంబెరుమానార్ అని పెట్టుకుంటే క్లారిటీ వస్తుంది. ఇది తాను మానసానుభవత్తిలే ఒక వైసద్యతై చొన్నపడి. ఇది ఏమిటంటే మానసానుభవంలో ఒక వైసద్యం, స్పష్టతని చెప్పేది. ఏమిటండి స్పష్టత? ఇదే విషయం. ఇంకా నేను వెళ్ళలేను అని అక్కడ దాకా వెళ్ళి ఆగిపోవడం. వెళ్ళలేను 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 అనుకుంటూ అక్కడికి వెళ్ళి పడిపోవడం, పడ్డం అక్కడ పడ్డం అన్నమాట. ఇది మానసానుభవ వైసద్యము. అంటే నీలమేఘ శ్యామలమైన దివ్య శరీరంతో వేంచేసి ఉన్నటువంటిది అదే ఇక్కడ. ఇవళ ఇప్పోదే తిరువడిగలై చేరమాట్టాల్. అబ్బే ఇంకా ఈవిడ పాదాల దాకా వెళ్ళలేదండి. ఇన్నం సిరిది కాలం ఎరక్కమెన్న పోలే ఇరెక్తిరదు. ఇంకా టైం పడుతుందండి. ముడింది కూడా నిన్నాడు. ఏమో ఈ లోపు ఏమైపోతుందో. ఈయన సంశ్లేషిక పెరాళో ఎన్ను తోత్తుంబడి అవసన్నయ్యాన ఇవళ్. అలా అనిపించేలాగా దుఃఖంతో కూడిన ఈ ఆళ్వారి నాయక కిట్టి మన అక్కడ దాకా వెళ్ళిపోయి సమీపించి సంశ్లేషిక పెత్తాళ్ ఒక్కసారి సంశ్లేషించుకుంది. ఎలాగా? కాళమేఘ నివశ్యామమాన పెరియ పెరుమాళ తిరువడిగళయ్యే ఎన్నుదల్. నీలమేఘ శ్యామలమైన దివ్య శరీరంతో వేంచేసుయన్న రంగనాథుని పాద పద్మాలని చేరగలిగింది. అమ్మయ్య. ఆ తర్వాత 2 రోజులు లేవలేకపోయినా, నీరసం వచ్చినా, కళ్ళు తిరిగినా, కాళ్ళు పోట్లు వచ్చినా వేరు. గోల్ చేరవలసిన చోటకి చేరడం అనేటువంటి లక్ష్యాన్ని సాధించినట్లుగా ఆళ్వారు నాయకి కూడా ఇదే విషయాన్ని ఎంబెరుమానారేమో సర్వసమర్థ్యాన్ని చెప్తే, తిరుమలయ్యాండాన్నేమో విడివిడిగా స్పష్టంగా బ్రహ్మకంతర్యామి, రుద్రుడికి అంతర్యామి, ఇలా చెప్పుకుంటూ పోతే సృష్టిలో అందరికీ ఒక్కొక్కళ్ళకి అంతర్యామి అంతర్యామి అని చెప్పాల్సి వస్తుందని భగవద్ రామానుజులు దాన్ని సులభతమం చేయడం కోసమని అందరికీ అంతర్యామి, ఇది ఆయన చెప్పేటువంటి సామానాధికరణ్యము అని ఇలాగ మనం 10వ పాసురాన్ని పూర్తి చేసుకున్నాము. ముడువు ఇవళ తనక్కువన్ను అరిగిలేన్ ఎన్నం. 3 పాదాల్లోనూ పాసురంలో ప్రత్యేకత ఏమని చెప్పుకున్నాం? అటు మగళ్ళగా అవస్థ, ఇటు తాయిమారుగా ఎన్నం అంటోంది అనే అవస్థ ఆళ్వారు చెప్పిన పాసురాలుగా 3 అవస్థలలోనూ ఈ పాసుర నిర్మాణం జరిగింది అనేటువంటిది చాలా ప్రత్యేకమైన విషయంగా మనకి పెద్దలు అందించారు. 3 పాదాలలో అలా చెప్పి ముడువీవళ్ తనక్కు వన్నరిగిలేనన్నం మూవలగు వాళియే ఎన్నం கரிகமர் கொன்றை செடையனே என்றும் நான் முகக்கடவுளே என்றும் வடிவுடை வானோர் தலைவனே என்னும் பன் திருவரங்கனே என்னும் அடியடையாதாள் போல் இவள் அணுகு அணைந்தவள் ముగిల్ వన్నన్ అడియే. ఆ 4వ పాదంలో అడై యాదాళ్ పోల్, పాదాలని చేరలేని వారి వలె వస్తూ 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 కష్టపడి అణుగు అడయిందవள், వచ్చి చేరిపోయింది అని అందులో ఆ శ్రమని, ఆ సాధించడంలో ఉండే శ్రమని కళ్ళకి కట్టినట్లుగా పాసురాన్ని మనకు అందించారు నమ్మాళ్ళవారిది ఇందులో. ఇంకా ఫలశ్రుతి పాసురము 11వ పాసురం. முகில் வள்ளன் அடியேன் அடைந்தருள் சூடியும்தவன் மொய்புனல் பொருணல் துகில் வண்ணம் தூநீர் சேர்ப்பன் வன் பொழி சூழ் வன் குருவூர் செடகோபன் முகில் வண்ணன் அடிமேல் சொன்ன சொல் மாலை 1020 வல்லார் முகில் வண்ணவானத்து இமையவர் சூழ் இருப்பர் పేరింబ వెళ్ళతే. ఈ 11వ పాసురానికి ప్రతిపదార్థాన్ని చూద్దాం. ముగిల్ వണ്ണన్ అడైందు. ముగిల్ వണ്ണన్, ఈయన ఎప్పుడూ కూడా మేఘం లాంటి కాంతి, నీల మేఘ నిభ శ్యాముడు
అనేటువంటిది అటు కూరేసులు స్తవాల్లో కూడా మనం అస్తమానం చూస్తూ ఉంటాం. నీల మేఘ నిభం అనేటువంటి ప్రయోగాన్ని చూస్తూ ఉంటాం కదా. అలాగా ఉన్నటువంటి ఆ పాదాలని, అడిగే పాదాలని అడైందు పొంది అరుள் సూడి, ఆయన యొక్క కృపని పొంది. కృప లేకపోతే చేరలేం. అక్కడ దాకా వెళ్ళి ప్రపంచంలో ఎన్నో యాక్సిడెంట్లో చూస్తూ ఉంటాం చూడండి, అక్కడ దాకా వచ్చేసామండి. ఇంకొక క్షణంలో వచ్చేస్తాం అనుకునేలోపు ఇలా అయింది అంటుంటామే. ఆ క్షణం పెరుమాళ్ళ యొక్క కటాక్షం వర్షిస్తే ఆ పాదాల మీద చేరగలుగుతాం. పోయిందవన్ అలా ఉజ్జీవించారు నమ్మాడు వారు. మొయ్ పునల్ పొరునల్, మంచి సమృద్ధంగా ఉండేటువంటి పొరునల్ తామ్రపర్ణి నది తుగిల్, ఒక తెల్లటి వస్త్రంలా ప్రవహిస్తూ ఉంటాడు. అంటే దాళ ధళ్యం, ఆ సూర్యకాంతి ఆ జలాల మీద పడుతుంటే ఒక్కసారి ఊహించుకోండి, నదీ జలాల మీద సూర్యకాంతి పడుతూ ఉంటే తళతళ తళలు తళతళ తళలు ఊగినట్లుగా ఊగినట్లుగా ఎలా కనిపిస్తాయో అలాగా నిర్మలమైన నీరు సేర్పన్, అలాంటి జలం యొక్క వేంచేసి ఉన్నటువంటి అంత మంచి జలము కలిగినటువంటి తామ్రపర్ణి నది తీరంలో వేంచేసి ఉన్న వన్ పొజిల్, మూడోది అంటే అందమైనటువంటి తోటలతో సూళ్ళు చుట్టబడిన వన్ కురుహూరు, సంపద్యుక్తమైన కురుకాపురి స్వామి. అంటే ఈ కురుకాపురిలో తామ్రపర్ణి నది ఉంది, దానిలో జలం సమృద్ధంగా ఉంది, అది తళతళలాడుతూ దౌత వస్త్రం లాగా మెరిసిపోతోంది. ఇంకొక వైపు తోటలన్నీ అద్భుతంగా ఉన్నాయి, వాటిల్లో పువ్వులు వికసించి ఉన్నాయి, అవి మధువులు స్రవిస్తున్నాయి, అవి పరిమళాలు వెదజల్లుతున్నాయి. అటువంటి తోటలతో చుట్టబడినటువంటి కురుహూర్ స్వామి, కురుహూర్ శటగోపన్. కురుహూర్ అని వదిలేరండి, ఆ జలాలు, ఆ నదులు, ఆ ఒడ్లు, ఆ చెట్లు, ఆ తోటలు, ఆ పూలు, ఆ పరిమళాలు, ఆ మధువులు అన్నిటినీ కలిపి అంత అందమైనటువంటి కురుకాపురిలో ముగిల్ వన్న నడిమేల్, మేఘం వంటి కాంతి గల రంగనాథుని పాదముల విషయమై ముగిల్ వన్నన్నడియై. ఇందాకనేమో నీలమేఘం వంటి రంగు కలిగినటువంటి స్వామి యొక్క పాదాల యొక్క కటాక్షాన్ని పొంది అని మొదటి పాదంలో చెప్పారు. మూడో పాదంలోకి వచ్చేటప్పటికి మేఘం లాంటి కాంతి గల రంగనాథుని పాదాల విషయంలో చెప్పిన 2 సార్లు ఎందుకండి చెప్పారు అంటే, ఆ సౌందర్యం దేహ కాంతి అంత ఆకర్షించి మళ్ళీ మళ్ళీ ఆ పద ప్రయోగాలు చేయించిందడ అన్నట్లుగా, ఒకవైపు శబ్ద సౌందర్యం, ఒకవైపు అర్ధ సౌందర్యంగా దాన్ని మలచుకోవాలి అని చెప్తూ 1020 ఆ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలు వల్ల అభ్యసించే వాళ్ళు ముగిల్ వన్నన్ వానత్, నీలమేఘము వంటి రంగు కలిగిన పరమ పదంలో ఇమయ్యవర్ సూర్ పేరు ఇంబవెళ్ళత్, నిత్య సూర్యులు చుట్టుకొని ఉండగా ఆనంద సాగరంలో అవగాహన చేస్తూ ఇరుప్పర్ ఉంటారు. ఈ పాసరం అంతా కూడా నైల్యాన్ని అలాగ వెదజల్లేశారు నమ్మాళ్ళవారు. నైల్యాన్ని వెదజల్లడం అంటే ఆ ముగిల్ వన్నన్, ముగిల్ వన్నన్, ముగిల్ వన్నన్ అనేటువంటి అందమైనటువంటి ఆ పదాన్ని ఎలా చెప్పారు అనేటువంటిది. ఇంకా 7 వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. 76వ పేజీ అండి. 7 నిగమత్తిల్, నిగమత్తిల్ చివరిగా 7 వ్యాఖ్యానం 11వ పాసురంలో ఈ తిరువాయిమొഴി అభ్యసిక్కవల్లార్, అభ్యాసం చేసేవారు బాగా రోజు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అభ్యాసం చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి. అర్థం తెలియకపోయినా పర్వాలేదు, నోటితో అక్షరాలు చదువుతూ ఉంటే చాలు. ఇవరి పట్ట క్లేశం పడాదే, నమ్మాళ్ళవార్లు పొందిన బాధ పొందకుండా ఆయన ఎంత దీనంగానో ఎదురు చూడవలసి వచ్చింది. ఇది చదివిన వాళ్ళకి ఆ దైన్యం ఉండదుటండి. తిరునాట్టిలే పరమపదంలో నిరతిశయ ఆనందయుక్తరాయ్, అద్భుతమైన హద్దు లేని ఆనందాన్ని
పొందినటువంటి వారై నిత్య సూరిகள் సూర్యురు కప్పెరువరు ఎంగిరార్ నిత్య సూర్యులతే చుట్టబడిన పరమాత్మని సేవిస్తూ ఆనందానుభవాన్ని పొందుతారు. తిరువాయుమొழிకి ఫలమే అదండి. ఏమిటంటే జీవితకాలం అయిపోయిన తరువాత పరమపదాన్ని పొంది నీలమేఘ శ్యామలమూర్తి అయిన ఆ స్వామి యొక్క దివ్య పాదార వింద సేవలో ఆనందాన్ని పొందడమే పరమార్థము. అదే దీనికి ఉండేటువంటి ఫలితము. ముగిల్ వన్నన్ ఇత్యాది பெரிய பெருமாள் திருவடிகளை கெட்டி அங்குத்தை பிரசாதை பெற்று தரித்தவன் పెరియ పెరుమాళ్ వైకుంఠనాథుని యొక్క దయను పొంది అక్కడ ఆయన అనుగ్రహంతో ఆ ఆనందానుభవాన్ని పొందుతారు. పూర్వావస్థയിൽ సత్తయ్యం అయ్యంబడియాయిరక్కయ్యాలే ఉయిందవన్ ఎంగెరదు. పూర్వావస్థలో అంటే మొట్టమొదటగా అక్కడ మేఘవర్ణుడి యొక్క పాదాలు చేరి ఆ ఆనందాన్ని పొందేటువంటి స్థితిలో అంటే రంగనాథుడి పాదాలు చేరి ఉజ్జీవిస్తారు అని ఒకటి. మొయ్యండ్రు మిగుదిక్కుం వలిక్కుంబేల్. మొయ్యి అంటే ఎక్కువ అని ఒక అర్థం ఉందండి, బలము అని ఒక అర్థం ఉందండి. నీటి వేగంతో బలము కలిగినటువంటి ఆ తామ్రపర్ణి నదీ జలము. అయ్య బాబాయ్, జలానికి ఎంత బలం ఉంటుందండి. ఆ ప్రవాహాన్ని చూస్తారు మీరు, కొట్టుకుపోతాయి అంటే దాని ఒడ్డు నుంచి చూడడానికి కంటికి కూడా శక్తి చాలదండి, అంత బలంతో జలం ఉంటుంది అని చెప్పడం అనమాట. ఇప్పోదు నీరోట్టత్తాల్ వంద వలియై నినైక్కరదు వలియై ఉడైత్తాన జలత్తోడే పాడిన. అలాంటి బలంతో కూడిన జలంతో కూడిన పొరునల్ తామ్రపర్ణి నది. అంటే తామ్రపర్ణి నది, అందులో జలాలు, ఆ జలానికి ఉన్న బలము. పొరునలిల్ తుగిలి నుడయ్య వన్నత్తయుడైత్తాన తూ నీర్తురై వనం. అలాంటి అందమైనటువంటి ఆ జలాలతో స్వచ్ఛమైన నీళ్లతో, అంటే తూ నీరు స్వచ్ఛమైన నీరు అన్నారు. నీళ్ళల్లో స్వచ్ఛత అంటే ఎక్కువ జలం ఉన్నప్పుడు సాధారణంగా బురదగా మట్టిగా అలాగా ఉంటుంది. అలా కాకుండా స్వచ్ఛమైన శేర్పం తురై వన్ ఎక్కువ నీళ్లున్నాయి, స్వచ్ఛంగా ఉంది. అది తామ్రపర్ణి జలాలలో ఉండేటువంటి ఒక విశిష్టత. నైదల్ నిలత్తిల్ తలై మగన్. అది అక్కడ జలాలు ఉండేటువంటి ఆ ప్రదేశంలో శ్రేష్టమైనటువంటిది తామ్రపర్ణి నది. అంటే కొన్ని చోట్ల జలాలు, కొన్ని చోట్ల స్థలాలు, కొన్ని చోట్ల పొలాలు, కొన్ని చోట్ల పర్వతాలు అని ఈ ప్రదేశాన్ని కొన్ని భాగాలుగా విభజించారే. అందులో జలాలుగా ఉండేటువంటి స్థలాలలో ఈ తామ్రపర్ణి నదీ తీరము ఇంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం. మొయ్ పునలెన్నా నెక్క తూ నీరన్నదు స్వచ్ఛమైన నీళ్ళండి. స్వచ్ఛమైన నీరు అంటే అది ఎంత చూడడానికే ఆ లోపల ఏముందో కనపడేంత, మనకు చూడండి లోపల ఎంత సూది పడేసిన కనపడేంత స్వచ్ఛంగా ఉంటాయి కొన్ని చోట్ల జలాలు. అలా జలాలు ఉన్నటువంటిది. తూ నీరన్నదు పెరువెళ్ళమాయిరిక్క చేదే తెలిందిరిక్కుంపడియై పత్. చాలా స్వచ్ఛంగా ఉండడం వల్ల లోపల ఉండేవి అన్ని స్పష్టంగా కనిపించేంత స్వచ్ఛతని నింపుకున్నటువంటి జలాలు. ఏమండి పెద్ద ఇంతగా వర్ణించాలా దీన్ని అంటే, మనకి రామాయణంలో కూడా రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయదా ఎంగరపడియే. ఆ భరద్వాజుడిని తీసుకుని వాల్మీకి మహర్షి ఆ తమసా నదీ తీరానికి వెళ్ళినప్పుడు ఆ నదీ జలాలను చూసేటప్పటికి రమణీయం, ఎంత అందంగా ఉన్నాయో. ప్రసన్నాంబు
ఎంత ప్రసన్నంగా ఉన్నాయో ఆ నీళ్ళన్ని. ప్రసన్నము అంటే కదలిక లేకుండా చాలా మనస్సుకి హాయి కలిపేంత నిర్మలంగా స్వచ్ఛంగా ఉండేటువంటిది అని. ఈ శ్లోకంలో నీళ్ళంత బాగున్నాయని కంటే కూడా లోకానికి ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చారండి. అద్భుత సందేశం. ఏమిటి? సన్ మనుష్య మనో యథా ఎంగిరపడియే. ఈ జలాలు ఎలా ఉన్నాయి అంటే మంచివాడి మనస్సులా ఉన్నాయి. ఈ పోలిక ఇంకెక్కడా కనపడదండి మీకు. ఒక్క వాల్మీకి మహానుభావుడి మనస్సులాగా స్వచ్ఛంగా ఉంది నది. నది అనగానే జలాలు అవి త్రుళ్ళింతగా అటు ఇటు పడ్డాలు, దానితో బురదలు లేవడాలు, మట్టి మట్టి అవడాలు, లోపలున్న రాళ్ళు రప్పలు పడ్డాలు, ఇలాగ కలుషంగా ఉంటుంది. అలాగే మామూలు మనిషి యొక్క మనస్సు చెడు భావాల యొక్క తాకిడితోటి కొట్టబడుతూ ఉంటుంది. ఒకసారి మంచి భావాలు వస్తాయి, ఒకసారి చెడు భావాలు వస్తాయి, ఒకసారి అవి ఇవి కలిసి కొట్టుకుంటూ ఉంటాయి. చివరికి బుద్ధి వచ్చి ఇలా చెయ్యి అలా వద్దు అని ఒక నిర్ణయ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. ఇదంతా సామాన్యుడి విషయంలో. అదే సన్మనుష్య, మంచి మనుష్యుడు ఉన్నాడు అనుకోండి, వాడికి అసలు తామసపరమైనటువంటి ఆలోచనలే రావు. ఏ జన్మ పుణ్యమోనండి, సాత్వికత ఒక్కటే పనిచేస్తుంది అక్కడ. సాత్విక గుణం ఒక్కటే పనిచేస్తుంది అక్కడ. ఎలాగా? సన్మనుష్యమనో, మంచివాడి మనస్సులాగా. అంటే అసలు వాడికి చెడు ఆలోచన అనేది అంకురించదు. భావం రావడం అనేదే ఉండదు. ఎప్పుడు లోకానికి ఏదో ఒక ఉపకారం చేయాలి, ఉపకారం చేయాలి. జీవితం అంతా స్వచ్ఛంగా నడవాలి. చాలా చక్కటి శ్లోకం అండి ఇది. మన మనస్సుల్ని మనం ఇలా పెట్టుకోవాలి. మనకి చాలా సహజం, మనం ఎదుర్కొనేటువంటి సమస్యలను బట్టి ఆలోచనలు ఒక్కసారి ఎగిసి పడుతూ ఉంటాయి. మన స్థిమితంగా ఇలా కూర్చోనివ్వవు. అయ్యో అలాగా, అయ్యో ఇలాగా, ఇప్పుడు ఇలా చెయ్యాలి, అక్కడ అలా జరిగిపోతుంది, ఇలాగా వేవరింగ్ మైండ్ అయిపోతుంది. అన్నిటికీ కూడా స్థిమితాన్ని అలవర్చుకోవాలి అంటుంది ఈ శ్లోకం. ఎంత కష్టమండి. వస్తే పొంగు, లేకపోతే కుంగు మానవ జీవితం. అది కాకుండా అన్నిటికీ వచ్చిందా పెరుమాళ్ అనుగ్రహం, పోయిందా పెరుమాళ్ అనుగ్రహం అనుకోగలమండి? అనుకోవాలి. అది చెప్తున్నాడు వాల్మీకి. చాలా మహర్షి కాబట్టి మానవతత్వాన్ని చక్కగా చెప్తున్నారు అన్నమాట. అలాగా ఇక్కడ ఒక మాట, రమణీయం ప్రసన్నంబు సన్మనుష్యమనో యదాయంగరపడియే దర్శనీయమాన పొజలై ఉడైతాయ్ ఉదారమాన తిరునగరిక్కు నాదన్. కాబట్టి చాలా మంచివాడి మనస్సులో ఉన్నటువంటి స్వచ్ఛతలాగా స్వచ్ఛమైన జలాలతో ఉన్నటువంటి నీళ్లు కలిగినటువంటి తామ్రపర్ణి నది. అక్కడ ఉన్నటువంటి స్వామి ఏం చెప్పారండి? ముగిల్వన్ననడబేల్ సొన్నమాలయ్య ఇరత్తిప్పత్తుం. ముగిల్వన్నన్ గురించి చెప్పారు, మేఘ శ్యామల మూర్తి గురించి చెప్పారు అని. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. కాళ మేఘం బోలే నెటసే సౌందర్యయుక్తరాన పెరియ పెరుమాళ్ విషయమాగా. కాలమేఘం బోలే. ఈ కాలమేఘం అనేటువంటి ప్రయోగాన్ని కూరేసులు కాదు, ఆళ్వార్లు కాదు, ఆచార్యులు కాదు, తమ తమ స్తోత్రాలలో ఎన్నో చోట్ల ఈ చక్కటి పదాన్ని ప్రయోగించారు. అలాగ నీలమేఘ చిట్ట చివరికి మామూలు సాహిత్యంలో, ఇప్పటి కవులలో, స్త్రీల వర్ణనల్లో నీలి మేఘఛాయబోలు దేహము వాడు ధవళాబ్జ పత్ర నేత్రములవాడు. ఇప్పటి రామాయణం మొన్న 16వ శతాబ్దం. ఇప్పటి వరకు కూడా ఇవాళ రాసే కవులు కూడా ఆయన యొక్క నీల మేఘల శ్యామలత్వాన్ని
వర్ణిస్తున్నారు అనేటువంటిది. ఆయన విషయంగా అరుళச் செய்த శబ్దాత్మకమైన మాలైகள் 1010 శబ్ద రూపంగా చెప్పినటువంటి మాలలో ఈ 10 పాసురాలని భావవృత్తియోడే అభ్యసిక్కవల్లవర్గల్. అర్థం తెలిస్తే ఇంకా బాగుంటుందండి అనుసంధానం. తెలియకపోతే అక్షరాలనే చదువుతాం, తెలిసిందనుకోండి అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుంది అనుకుంటూ చదివేవాళ్ళు பெரிய பெருமாள் திருவடிகளிலே తిరువాయ్మొഴి 1000 సొల్లెత్తు. స్వామి యొక్క పాద సన్నిధిలో 1000 పాసురాలని చక్కగా అనుసంధానం చేసి ఆ 1000 పాసురాలు ఆయన మనకి ఎలా అందించారండి? బాగా ఇచ్చారు ఇక్కడ చూడండి. తిరుమోగూర్కు ఇత్తపత్తు తిరువేంగడత్తుక్కు వైపత్తు ఎన్న పిరెత్తు కొండెత్తు విత్తనై. ఇదిగో తిరుమోగూరికి ఈ 10 పాసురాలు, ఇదిగో తిరువేంగడముడయ్యానికి ఈ పాసురాలు అంటూ కొన్నిటిని ఆ దివ్య దేశాల పేర్లు చెప్పి మరీ సమర్పించారే. ఎండు పిరువెత్తు కొడెత్త ఎత్తనై అలా ఇచ్చినటువంటి వాటిని పెరుమాళ్ తిరుపలగై ఇల్లముదుపడిలే మత్తై తిరుపతిகள் నాయన్మార్కుం అళంద కొడుక్కుమా పోలే. ఒక్క పెరుమాళ్ల సన్నిధి అని అన్నామంటే అది 108 దివ్య దేశాల సన్నిధులకి వర్తిస్తుంది అని పిళ్ళయ్యరులెచ్చేయగారు అని అంటే ఏంటండి అర్థము? ఇవి వీరికి ఇవి వీరికి అని అన్నాము అంటే అయ్యో ఇద్దరికే చెప్పారేంటండి, మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారని బెంగ పెట్టుకోకండి. పిళ్ళయ్య ఎంత బాగా అన్నారో చూడండి. మత్తై తిరుపతిగల్ నాయన్మార్కం అళందు కొడుక్కుం ఆపోలే. పెరుమాళ్ళు అంటేనే 108 సన్నిధులలో ఉన్నటువంటి పెరుమాళ్ళకి మనం కైంకర్యం చేసినట్లే. ఒక్కరిని తలుచుకుంటే అన్ని అవస్థలలో ఉన్న వారికి మనం సమర్పించినట్లే. ఎన్ను పిళ్ళయ్యారులే చేయవారు. చిన్న మాట అండి ఇది. పెరుమాళ్ళ యొక్క సర్వాంతర్యామిత్వాన్ని వివిధ రూపాలలో వారు వేంచేసినటువంటి దివ్య తిరుపతులని ఆ ప్రాభవాన్ని చెప్పేటువంటి వ్యాఖ్యాన వాక్యం ఏది? పెరుమాళ్ తిరుపలగైల్ అముదుపడిలే. ఒక్క పెరుమాళ్ల విషయంలో అమృతంగా వర్ణిస్తే మత్తై తిరుపతిகள் నాయన్మార్కుం అళందు కొడుక్కుమా పోలే. మిగిలిన అన్ని సన్నిధులకి కూడా ఈ వర్ణన చేసినట్లే అన్నట్లుగా ఎన్న పిళ్ళయ్యరుళ్ళు చేవారు. ముగిల్ వన్నవానదు அங்கிருக்கிறவனுடைய విజలిట్టాలే అవన్ పడియా ఇరిక్కిరవానం ఎన్నుదల్. అక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళ యొక్క ఆ దేహ కాంతి మొత్తం సర్వాంతర్యామిగా మొత్తం నీలవర్ణంగా ఆకాశమంతా వ్యాపించిందా అన్నట్లుగా అద్భుతమైనటువంటి రంగు. ముగిల్వన్ననుడయ్య వానమెన్నుదల్. ఆయన యొక్క రంగు ఆకాశపు రంగు. ఆకాశానికి ఆ రంగు ఎలా వచ్చిందండి? ఎన్ని చోట్ల పెరుమాళ్ళు ఈ రంగులో వేంచేసి ఉన్నాడు కాబట్టి ఈ రంగు రిఫ్లెక్ట్ అయి ఆకాశం అంతా నీలంగా మారింది. లేదు, ఆకాశం యొక్క నీలం రంగు ఆయన శరీర రంగుకి పోలికగా చెప్పవచ్చు. ఇలా 2 రకాలుగా కూడా இமையவர் இத்தியாதி இவள் மோகித்து கிடக்க திருத்தாயார் தனியே இருந்து கூப்பிட்ட வெளிవరవు తీరా. ఇది ఒక ఆనందమైనటువంటి ఏదో నిత్యసూర్యులు చుట్టుముట్టినటువంటి ఆనంద సాగరంలో ముగిల్వన్నన్ వానం మేఘవర్ణమైన ఆకాశం, మేఘవర్ణుని యొక్క ఆకాశం, ఇలా 2గా చెప్పుకోవచ్చటండి. ఆయన యొక్క ఆకాశమా లేకపోతే ఆయన రంగుతో రంగులాంటి ఆకాశమా? పరమపదంలో నీలమేఘశ్యాముడైన నారాయణుని యొక్క నిഴల్ ఈటాలే అవన్పడియా ఇరెక్కర వానం. ఆ నీడలు పరుచుకుని ఆ దేశమంతా నీలంగా కనిపిస్తుంది. ఆయన ఒంట్లోంచి ఆ నైల్యం అలాగా వ్యాపించేస్తోంది అన్నమాట. అంత నీలిమేఘ శ్యామల కాంతి కలిగినటువంటి వాడు. ఇవள் మోహిత్తెక్కడెక్క తిరుత్తాయార్ తనియే ఇరెందు కూపిట్ట వెళివళవు తీరా. ఇక్కడ ఆళ్వారి నాయక మోహపడి ఉంటే తల్లి ఒంటరిగా ఉండి
మొరపెట్టి కూప్పిట్ట వెళి వరవు తీరా ఆ దురదృష్టం తీరిపోయేలాగా నిత్య సూరిగలు తెరల ఇరుక్క నిత్య సూర్యులందరూ చుట్టుముట్టి ఉండగా అవరగల్ నడువే ఆనంద నిర్భరా ఇరింద అనుభవిక్క పెరువరగల్ వారి మధ్య ఆనంద నిర్భరులై ఉండి అనుభవిస్తారు. ఈ ఫలాన్ని పొందే వాళ్ళ అదృష్టం ఎక్కువ అండి. ఆళ్వార్ల కంటే నిత్య సూర్యుల కంటే కూడా దీన్ని చదివిన ముక్త జీవుడు పొందే అనుభవం ఎక్కువట. ఏమిటి? ఆళ్వారి నాయక మోహపడి ఉంది, అయ్యో మా అమ్మాయి ఇలా ఉంది అని తల్లి ఆవేదనగా ఉంది. ఆ దురదృష్టం పోయేలాగా అక్కడికి నిత్య సూర్యులందరూ వచ్చి ఏం జరుగుతుంది అని చూస్తున్నారు. వాళ్ళ మధ్య ఈ ముక్త పురుషుడు వెళ్ళి ఇటు ఆళ్వారిని, అటు తాయిమార్లని, అటు నాయికావస్థలో ఉన్న ఆళ్వార్లని, ఇటు నిత్య సూర్యులని అందరినీ ఏకకాలంలో చూసి ఆనందాన్ని అనుభవిస్తారు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరిలో అదృష్టవంతులు ఎవరయ్యారు? ముక్త జీవుడయ్యాడు. ఎవరైతే తిరువాయిమొழிని చదువుకుంటారో వాళ్ళ ఆనందం ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరి ఆనందం కంటే కూడా చాలా గొప్పదైంది అని చెప్పడం అన్నమాట. అంటే తిరువాయిమొഴి అంత పవర్ఫుల్, అంత శక్తివంతమైనది, అంత ఫలితాన్ని ఇచ్చేటువంటిది. ఫలితాలన్నీ మనకి ఇదిగో నువ్వు చదివో ఇదిగో ఫలితం ఇలా తీసి కనపడదండి. జీవన విధానంలో మనకి శుభ పరంపరలుగా మారిపోతుంది. అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటున్నారు ఈ ఫలశ్రుతి పాసరంలో. முகில்வண்ணன் அடியே அடைந்தருள் சூடியந்தவன் உயிந்தவன் மொய்புனல் பொருணல் துகில் வண்ணத்தூ நீர் சேர்ப்பன் வன் பொழில் சூழ் வன் குருகூர் சடகோபன் முகில் வண்ணனடி மேல் சொன்ன சொல் மாலை 1010 வல்லார் முகில் வண்ணவானத்தோ இமை அவர் சூழ் திருப்பர పేరింబ వెళ్ళతే. పేరు ఇంబ వెళ్ళం అన్నారు. ఆనందం ప్రవాహంగా ఉంటుంది. ఎక్కడో ఒక్కొక్క చుక్క చుక్క నీరు కనపడడం కాదు, పెద్ద ప్రవాహం వెళుతుంటే ఎలా ఉంటుందో మనలో దివ్యమైనటువంటి ఉద్విగ్నమైన ఆనంద స్థితి బయలుదేరుతుంది. జీవితానికి అంతకంటే చరితార్థం ఏం కావాలండి? మనస్సు ఆనంద తరంగితం అవడం కంటే ఈ జీవితంలో మనం కోరుకునేటువంటిది ఏది కూడా ఉండదు. అలాంటి ఆనందంలో ఉన్నప్పుడు లౌకికంగా కనపడే సామాన్య విషయాలు అన్నీ కూడా ఆనందంగానే కనిపిస్తాయి. అది విశేషం. దుఃఖం కూడా ఆనందంగానే కనిపిస్తుంది. అయ్యో ఇంత కష్టం వచ్చిందే అనిపించదు. ఎందుకు ఇచ్చాడో పోతుందిలే అని దాన్ని సహించగలిగిన స్థితి కూడా మనస్సుకు వచ్చేస్తుంది. అలా తేలిపోతుంది ఈ హృదయము అని చెప్పి చాలా అందమైనటువంటి మాటని ఇందులో మనకి చెప్పారు. ఇంకా మునిత్రయం యొక్క వారి యొక్క అనుభవాలను పంచుకుందాము. ఇందులో ద్రవిడోపనిషత్ సంగతిలో వాదికేసరి అజగీయ మనవాళ్ళ జీయర్ ఎలా చెప్పారో చూడండి. చిన్న కంగుళం దశకానికి మొత్తానికి ఒక చిన్న శ్లోకంగా చెప్పేశారు. మిమ్మల్ని ఎవరైనా తిరువాయిమొഴి ఈ దశకం చెప్పండి అమ్మా అని అడిగితే ఏం చెప్పాలి మీరు? ఈ చివరి మునిత్రయం చెప్పినటువంటి ఈ శ్లోకాలను చదివి ఇలా అన్నారట ఇలా అన్నారట అంటే సారాంశం మొత్తాన్ని ఇచ్చేసినట్లు అవుతుంది అన్నమాట. ఆత్మ ప్రబంధం అసమాప్యహితం జనానాం ఆత్మేష్టం అక్షమతయా హరిణా ప్రదాతుం శ్రీరంగిణాప్యనుసక ప్రసమార్థ చింతాం భూయస్తరామరతిమాప ముని ద్వితీయే. ముని అంటారు ఎప్పుడు కూడా. అలాగే మన వాళ్ళ జీయరు ఋషిన్ జుషామహే, ఋషి ముని అంటారండి నమ్మాళ్ళవార్లని. చాలా అందమైన పేరు, ఫ్యాషన్ గా కూడా పెట్టుకునేలాంటి పేరు. నిన్న ఎవరినో మీ అబ్బాయి పేరేంటమ్మా అంటే ఋషి అండి అన్నారు. ఎంత బాగుందో అది.
నమ్మాళ్ళ వాళ్ళ తత్వాన్ని నేర్చుకుని పెట్టారు, లేదు వాళ్ళకే పెట్టాలనిపించిందో తెలియదు, ఋషి అని పెట్టారు. అలాగే ముని అనేటువంటిది అది నిత్యము మననముతో భగవద్ ధ్యానములో ఉంటాడు అనేటువంటి ఒక పారమార్థిక చింతనతో కూడిన నామమేనా అయి ఉండవచ్చు అనేటువంటిది అనమాట. ముని అంటే నమ్మాళ్ళవార్లు ద్వితీయే ఈ 7వ పత్తులో 2వ తిరువాయిమలిలో జనానాం హితం ప్రాణులకు అందరికీ హితకరమైన ఆత్మ ప్రబంధం తిరువామలి ప్రబంధాన్ని ఇంకా అప్పుడే అవలేదు కదండి, అసమాప్య. ఇంకా అప్పుడే ఎక్కడ ముగించారు, 7లో ఉన్నాం. ఇంకా 300 పాసురాలు, ఇందులో ఇంకా 8 పాసురాలు, 80 పాసురాలు ఇంకా చాలా ఉన్నాయి కదా. శ్రీరంగిణ శ్రీరంగంలో పవ్వళించినటువంటి ఆ హరిణ సర్వేశ్వరుడి చేత ఆత్మేష్టం ఆయనకి ఇష్టమైనటువంటి మోక్షాన్ని ఇవ్వడానికి ప్రదాతం ఇచ్చుటకు అక్షమరియా అరియా యోగ్యత లేనందున ఆ సుశక ప్రసమార్థ చింతాం సులభముగా చేయడానికి తగిన శాంతికి ఉపయుక్తమైన చింతనము లేనటువంటి అంతిమ ప్రీతిని భూయస్తరాం ఆప అనే ఎంతలా ఉందో చూడండి. కంగులం అనే తిరువాయిమలిలోట రంగనాథుని లేని పాదాల మీద ప్రపత్తి చేశారు నమ్మాళ్ళవార్లు కదా. ఈ వీరు మొదలుపెట్టి లోకాన్ని ఉజ్జీవింప చేయాలి అని ఆరంభించిన తిరువాయిమలి ఈ ప్రబంధము ముగిసిన తరువాత అప్పుడు ఈయన అభిష్టాన్ని నేను పూర్తి చేస్తాను అన్నట్టు రంగనాథుడు. ఆళ్వారే ఇంకా 7వ పదిలో కదా ఉన్నారు, ఇంకా 3 పదులు ఉన్నాయి కదా, అవి అయ్యాక మీ కోరికను తీరుస్తాను, లేకపోతే లోకానికి తిరువాయిమలి అందద్దా అని చెప్పి ఆయనని అలా ఓదార్చారట. రంగనాథుడు వీరు కోరినప్పుడే వీరి అభీష్టాన్ని పరమపదాన్ని అడగగానే ఇచ్చేయలేదు. అలా ఇచ్చేసి ఉంటే మనకి గ్రంథం ఎక్కడ లభిస్తుందండి? అంత మాత్రము చేత ఆ విలంబాన్ని సహించలేక, ఆలస్యాన్ని సహించలేక చెప్పలేనంత మహార్తిని పొందారు నమ్మాళ్ళవార్లు అని వాదికేశ్వరి అసలు మనవాళ్ళ చెయ్యరు చెప్తే, మరి కంగలం పగలం ద్రవిడ తాత్పర్య రత్నావళిలో వేదాంతాచార్యర్ తిరువడిగలే శరణం అనుకుంటూ వేదాంత దేశకులు ఎలా చెప్పారో చూడండి. శ్రీరంగే సన్నిధానాత్ నిఖిల జగదనుస్రష్టృతాద్యై అంటే 2, 3 అది. శుచిత్వాత్ 4, విధ్వస్తానిష్టభావాత్ 5, ఉరగశయనతః 6, పుంసు కర్మానురూపం 7, శర్మ ప్రధానాత్ 8, జలరతనుతయా 9, ప్రక్రియా తత్పరత్వాత్ 10, స్వామి స్వానాం విగర్హాం ఉపశమయతి చేతి ఇది ఆహ ధీమాన్ శఠారిః. మొదటిది శ్రీరంగే సన్నిధానాత్ శ్రీరంగంలో ఉండడము వలన. అప్పుడు మొదటి పాసురాన్ని తీసుకోవాలి. కంగులం పగలం கண் துயல்லறியாள் கண்ணநீர் கைகளால் இறைக்கும் செங்கு சக்கரங்கள் என்ன கைகூப்பும் தாமரை கண் என்னே தளரும் எங்கனே தரிக்கேன் உன்னை விட்டு என்னும் இருநிலம் கைதுழாயிருக்கும் செங்கயல் பாய் நீர் తిరువరంగత్తాయ్. ఆ శ్రీరంగే సన్నిధానాత్ అనే పదం ఆ పాసురంలో ఎలా ఉంది, ఎక్కడుంది అంటే శ్రీ తిరువరంగత్తాయ్ ఇవళ్ తిరత్తు ఎన్ செய்கின்றாயே. 2 నిఖిల జగదన స్రస్తుత ఆద్యై. ఆది శబ్దం చేత 3 కూడా తీసుకోవాలి. సకల లోకాలని సృజించుట మొదలైన వాటి చేత
అంటే 2, 3 చదువుకోవాలి. ఎన్ செய்கின்றாய் என் தாமரை கண்ணா என்னும் கண்ணீர் மல்க இருக்கும் என் செய்கேன் நேர் எரிநேர் திருவரங்கத்தாய் என்னும் எவ்வுயர் துயர்த்தொருகும் முன் செய்த வினையே முகப்படா என்னும் முகில் வண்ணா தகுவதோ என்னும் முன் செய்து இவ்வுலகம் உண்டமிழந்தளந்தாய் என் கலோ முடிகின்றது வட்கே மூடு వట్టిలల్ ఇరయ్యం మణివన్నా ఎన్నం. ఇది ఆది శబ్దం చేత చదువుతున్నాం. వానమే నొక్కుమయ్యాక్కం உட்குடை அசுரர் உயிரெல்லாம் உண்ட ஒருவனே என்னும் உள் உருகும் கட்டிலி உன்னை காணுமாறருளாய் காக்குத்தா கண்ணனே என்னும் திற்கொள் மதில் சூழ் திருவரங்கத்தாய் இவள் திறத்து என் செய்திட்டாயே. சுச்சித்வாத் பரிசுத்துடகுட்ட வலனா இட்ட காலிட்ட கைகளாயிருக்கும் எழுந்தெழா மயங்கும் கைகோப்பும் கட்டமே காதல் என்னுமோர் செக்கும் கடல் வண்ணா கடியை காணென்னும் வட்டவாய் நேமி வலங்கையா என்னும் வந்திடாய் எங்கனே மயங்கும் சிட்டனே செழுநீர் திருவரங்கத்தாள் இவள் திறத்து என் சிந்தித்தாயே. విధ్వస్తానిష్టభావాత్ నశింపచేసిన ప్రతిబంధకాలు కలిగిన వాడు అంటే కష్టాలన్నీ తీర్చేవాడు. சிந்திக்கும் திசைக்கும் தேரும் கைகூப்பும் திருவரங்கத்துள்ளாய் என்னும் வந்திக்கும் ஆங்கே மழை கண்ணீர் மல்கா வந்திடா என்னே மயங்கும் வந்தி போது அவுணன் உடல் இழந்தனே அடை கடல் கடைந்த ஆரமுதே செந்தித்து உன் சரணம் சொல்வதே வலித்த தையலை மையல் செய்தானே. 6 ఊరగ శయనతః ఆదిశేషుని పడకగా కలిగినవాడు மையல் செய்து என்னை மனம் கவரந்தானே என்னும் மாமாயனே என்னும் செய்யவாய் மணியே என்னும் தன் புனல் சூழி திருவரங்கத்துள்ளாய் என்னும் வெய்யவாள் தன் செங்கு சக்கரம் வில்லேந்தும் విన్నోర్ మొదలెన్నం పైకొల్ పాంబణయ్యాయి. ఇది పదం ఇక్కడ ఉరగశయనత అనడానికి. పైకొల్ పాంబణయ్యాయి ఇవళ్ తిరత్తరుళాయ్ పావియేన్ చెయ్యప్పాలదువే. ఇంకా తర్వాత పుంసు కర్మానురూపం పురుషులయందు పుణ్య పాపములకు తగినట్లు சர்மாசர்ம பிரதானத்தான் பால துன்பங்கள் இன்பங்கள் படத்தாய் பற்று இலார் பற்ற நின்னானே கால செக்கரத்தாய் கடல் இடம் கொண்டா கடல் வண்ணா கண்ணனே என்னும் செயல்கொள் தன் புனல் சூழ் திருவரங்கத்தாய் என்னும் என் தீர்த்தனே என்னும் கோலமாமழை கண் பனிமல்க இறக்கும் என்னுடைய కోమళ కొజందే. తర్వాత శర్మ ప్రధాన జలద తనుతయ మేఘము వంటి విగ్రహము కలవాడు கொழுந்த வானவர்கட்கண்ணும் கொன்னேந்தை கோனரை காத்தவனென்னும் அழந்தொழும் வாவியல் நல எவ்வையர்க்கும் அஞ்சனவண்ணனே என்னும் அஞ்சனவண்ணனே என்னும் எழந்து மேல் நோக்கி இமைப்பிலர் இருக்கும் எங்கனே நோக்குகேன் என்னும் செழுந்தடம் புனல் சூழ் திருவரங்கத்தாய் என் செய்கேன் என் திருமகட்கே. ఉపక్రియా తత్పరత్వాత్ ఉపకారమునందు ఆసక్తి కలవాడగుట என் திருமகள் சேர் மார்பனே என்னும் என்னுடையாவே என்னும் நென் திருவையேற்றால் இடந்து நீ கொண்ட
நிலமகள் கேழ்வனே என்னும் அன்று ஒரு ஏழும் தழுவனே கொண்ட ஆய்மகள் அன்பனே என்னும் தென் திருவரங்கன் கோயில் கொண்டானே தெளிகிலேன் முடு இவள் తనకే. స్వామి స్వానాం భక్తుల యొక్క విగ్రహం నిందను ఉపశమయతి ముడువు ఇవள் తనకు అన్నరిగిలే నన్ను மூவலகு ஆளியே என்னும் கடிகமழை கொன்றை செடையனே என்னும் நான் முகக்கடவுளே என்னும் வடிவுடைவானோர் தலைவனே என்னும் வன் திருவரங்கனே என்னும் அடியழையாதாள் போலிவள் அணுகி పడైందనల్ ముగిల్ వన్నన్నడియే. ఇంకా పదశృతిగా ముగిల్ వన్నన్నడియే పడైందరుள் சூடியுந்தவன் பொய் புனல் பொருநல் துவில் வண்ண தூ நீர் சேர்ப்பன் வணிபுழல் சூழ்வன் குருவோர் செடவோப்பன் முகில் வண்ணன் அடிமேல் சொன்ன சொல் மாலை 1010 வல்லார் முகில் வண்ணன் வானத்து இமையவர் சூழிருப்பர் பேரும்ப வெள்ளத்தே. இதி தீமான் சட்டாரி ఆవా ఆహా ఇలాగా బుద్ధిమంతులైన నమ్మాళ్వార్లు చెప్పారు. అంటే శ్రీరంగనాథన్ சுவாசிரிதருடைய கர்கையை செமிப்பையானிற்கதான் என்று கங்குலும் பகலும் என்கிற దశకத்திலே కారుమారన్ అరళి செய்தார் ఎంగిరార్. ఇలా చెప్పారు నమ్మాళ్వార్లు అని చెప్పి మనం దాన్ని చదువుకుంటే మనకి కూడా ఈ పాపాలన్నీ పోతాయి అనేటువంటిది. అక్కడ ఉన్న వాళ్ళు పొందే ఆనందం కంటే మనం అక్కడికి వెళ్ళి పొందే ఆనందం చాలా ఎక్కువ అని చెప్పడం ఇందులో విశేషం. ఈ ఫలశ్రుతిలో విశేషం ఏంటంటే పెరుమాళ్ళు ఆనందంగా ఉన్నారు, తాయార్లు ఆనందంగా ఉన్నారు, నిత్యసూర్లు ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరినీ చూడడం వల్ల వాళ్ళు పొందే ఆనందం కంటే ఇక్కడి నుంచి వెళ్ళిన ముక్త జీవుడు పొందేటువంటి ఆనందమే చాలా ఎక్కువ. అంటే అంత దివ్యానందాన్ని మనం పొందుతాము అని చెప్పారు అని వేదాంత దేశకులు చెప్తే, ఇంకా తిరువాయిమొഴി నూతందాదిలో మామనులు కంగుల్ పగల్ అరదిగై வெஞ்சமோகமுரங்கதனை கண்டோ அரங்கரை பார்த்திவங்க இவள் பால் என் செய்வ இவர் எண்ணுகின்றதென்னும் நிலை சேர்மாறன் சொலுரு నెంజు వెళ్ళయ్యాం. నిజంగా ఎంత బుల్లి బుల్లి పదాలు, అన్ని పదాలు వేస్తే గాని కవర్ అవ్వదు. మరి ఆ కవిత్వం చెప్పడం ఎంత కష్టం అండి. తిరువాయిమొഴి నూతందాది చిన్న పదాలతో అనంతమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పాసుర నిర్మాణం, అద్భుతమైనటువంటి పాసురాలు. కంగుల్ పగల్, రాత్రి పగలు, అరతి కైవింజి, విరహ బాధ చాలా ఎక్కువైపోయి, మోగం ఉరా, మోహాన్ని పొందగా ఫెయింట్ అయిపోతాం. రాత్రింబవళ్ళు తలుచుకుని ఆళ్వారి నాయకి మోహాన్ని పొందితే అంగు ఆ ఆళ్వార్ల విషయమై అదనై కండు ఆ అవస్థని చూచి ఓర్ అరంగరే ఆశ్రిత రక్షణంలో అద్వితీయుడైన నంబెరుమాళ్లను పార్తు. ఎవరు? తల్లి ప్రతిక్షణం మోహపడుతున్న ఆళ్వారి నాయికను చూసి అయ్యో ఈ పిల్ల ఇలా అయిపోయిందేమిటి అనుకుని అటు రంగనాథుణ్ణి చూచి నీరు ఎంగు ఇవళ్ పాల్ ఎన్ సై, మీరు ఈ అవస్థలో మా అమ్మాయి విషయంలో ఎన్ సై ఎన్నగిండ్రదు, ఏమి చెయ్యాలని ఆలోచిస్తున్నారు. ఎంత నిలబెట్టి అడిగారో చూడండి. తాయిమారు అవస్థలో, మగళ్ళ అవస్థలో ఇలా అడగలేరు. తాయిమారైతే నిలదీసి అడుగుతుంది, ఏం చేద్దాం అనుకుంటున్నావయ్యా, మా అమ్మాయిని ఇప్పుడు నువ్వు ఎండ్రగిండ్రది
తలస్తున్నారు, ఆలోచిస్తున్నారు మా అమ్మాయి విషయంగా, ఎన్నం నెలై అని అడగడానికి ఒక గట్టి పట్టుదల, భయం, నిర్భయత్వం, అలాంటి స్థితిని సేర్మారన్ పొందిన నమ్మాళ్వార్లు. పెరుమాళ్ళని ఇలా నిలదీసి అడగడానికి మనస్సు ఎంత దృఢత్వాన్ని పొందాలండి. అలా పొందినటువంటి నమ్మాళ్వార్ల యొక్క హంసల్ అందమైన శ్రీ సూక్తి ఊరా మన మనస్సులో అమరి ఉండగా నెంజు వెళ్ళయ్యా మనస్సు పరిశుద్ధం అవుతుంది. అంటే కంగులమ్మని మొదలైంది కాబట్టి కంగుల్ పగల్ అరతిగై అలా మొదలు పెట్టారు. ఆ రూలు మాత్రం రూలే. మొత్తం 100 పాసురాలకి కూడా ఈ 10 దేనితో మొదలవుతుందో ఆ పదంతో తిరువాయుమొഴി నూత్తందాది పాసురం ప్రారంభం అనేటువంటిది. దానికి ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేరుస్తారు? మారన్ నమ్మాళ్వార్లు ఆ పదం కూడా రావాల్సింది. ప్రథమ పాసుర ప్రథమ పదం రావాలి, నమ్మాళ్వార్ల యొక్క నామం రావాలి. ఇవి రెండో వస్తూ తిరువాయుమొഴി నూత్తందాదిని మనకు అందించి మహోపకారం చేశారు మనవాళ్ళ మామునులు. కంగుల్ పగల్ అరదిగై వింజి மோகமுற அங்கத்தனை கண்டோர் அரங்கை பார்த்து இவள் பால் என் செய்கின்றது என்ன நிலை சேர்மாறன் சொல் உர நெஞ்சு வெள்ளையாம். இதே நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். வழக்கு பெரிய ஜீயர் திருவடிகளே சரணம். வழக்கு திருவீதி பிள்ளை తిరువడిగళే శరణం. ఇలాగా మనము రెండవ దశకాన్ని పూర్తి చేసుకుని తిరువాయుమొഴി 7వ పదిలో 3వ తిరువాయుమొഴിలోకి ప్రవేశిస్తున్నాము. ఒక దివ్య దేశాన్ని కూడా తిరుపేరై అనేటువంటి దివ్య దేశ అనుసంధానాన్ని కూడా చేర్చుకునేటువంటి భాగ్యాన్ని మనకి నమ్మాళ్వార్లు మధ్య మధ్యలో అలాగా తిరుపతి లడ్డు తింటూ ఉంటే లడ్డే మహాభోగ్యంగా ఉంటుంది. మధ్య మధ్యలో ఓ జీడిపప్పు, ఒక పటిక బెల్లం ముక్క, ఒక కిస్మిస్ అలా తగులుతూ ఆ రుచిని మరింత పెంచినట్లుగా దివ్యదేశ అనుసంధానం మనస్సుకి చెప్పలేనటువంటి దివ్యానందాన్ని కలిగిస్తుంది. దేవే సంకోలనాథం నతయిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టారకౌ చ గోవిందం కూరనాథేన చ సహ కురు కేశేందు సింద్రం జితేంద్రం మాలాధృత్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాథ. திருவருண்மால் சேனை முதலி செடகோபன் நாதமுனி சேருய்யக்கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார்க்கு அம்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனே இரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் அர்ப்பனாவர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என்னுள் சேரன்னவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரியசாலினே శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం வாழ திருவாய்மொழி பிள்ளை மாதகவாள் வாழும் மணவாழ மாமுனிவன் வாழியவன் மாறம் திருவாய்மொழி பொருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగం గోపాలదేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లు మహం భజే
శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య వివదం సంశ్రీ దేవి దీప్తయే ఓం తస్మై గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం. మా అలవేలు మంగ తయారు కదా. అమ్మా నమస్కారం అమ్మా. దాసోహమ్మా. నిన్న ప్రవచనంలో వైకుంఠంలో శ్రీదేవి భూదేవి నీలాదేవి ఉంటారు అని చెప్తున్నారు కదా, మరి గోదాదేవి స్థానం ఎక్కడ అని నాకు అనుమానం వచ్చిందండి. అందులో ఉన్న నీలాదేవి గోదాదేవి. నీలాదేవే గోదాదేవే గోదాదేవి కాబట్టి లేకపోతే భూదేవి గోదాదేవి కింద వస్తారా? భూదేవి అంశగా గోదాదేవిని చెప్తారు. ఆయి మగಳ್గా నీలాదేవిని చెప్తారు. కాబట్టి ఆయా పరిస్థితులను బట్టి అవసరాన్ని బట్టి ఆ తల్లి ఆయా రూపాల్లో అక్కడక్కడ ఉండి సేవిస్తూ ఉంటుందన్నమాట. ఆవిడ లేకుండా ఉండదు. అదే గోదాదేవి స్థానం ఎక్కడ అనేది చిన్న సందేహం వచ్చింది. ముగ్గురే ఉంటారు కదా ఎప్పుడు వైకుంఠంలో. నమస్తే అండి. దాసోహాలు. జయ శ్రీమన్నారాయణమ్మ. జయ శ్రీమన్నారాయణమ్మ. జయ శ్రీమన్నారాయణ. అమ్మా, తిరుమోగూరు అంటే ఏ క్షేత్రం? రేపు చెప్పుకుందాం. సరే. మా ఊరు పేరు తిరుమోగూరు. వివరణ కావాలంటే రేపు చెప్తాను తప్పకుండా. జయ శ్రీమన్నారాయణ. అలాగే ఒక దివ్య దేశం పేరు, చాలా కాలమేఘశ్యామ ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఊరు. చెప్పుకుందాం తప్పకుండా. రేపు తెరుపు పేరే వస్తుంది. జయ శ్రీమన్నారాయణ. నమస్కారం అండి. ఈరోజు నా పుట్టినరోజు అమ్మా.